హలో అండి. అందరికీ నమస్తే. నేను మీ సుమా చక్రవర్తి. వెల్కమ్ బ్యాక్ టు సుమా చక్రవర్తి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో 10 మినిట్స్‌లో చేసుకోగలిగే మంచి స్నాక్ అండి ఇది. రిబ్బన్ పకోడీ. 10 నిమిషాల్లో మీ పిల్లలకి ఇష్టమయ్యేలాగా ఈ పకోడీని ఎలా చేయాలో చూద్దాము. పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక పెద్ద వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకొని అందులో 1 కప్పు శనగపిండి, అలాగే 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. నేను ముందుగానే జల్లించి పెట్టుకున్నాను. అందుకే డైరెక్ట్‌గా వేస్తున్నాను. మీరు జల్లించినంక వేసుకోండి. ఈ పిండికి సరిపడా 1 స్పూను వాము వేస్తున్నాను. మీరు ఎక్కువ పిండి కలుపుకుంటే ఎక్కువ వాము వేసుకోండి. కలర్ కోసం పసుపు వేస్తున్నాను. అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్ట్. ఇవన్నీ వేసుకొని అన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకొని హాట్ వాటర్ ఇట్లా ఏమీ అవసరం లేదండి. ఓన్లీ నార్మల్ వాటరే వేస్తున్నాను. ట్యాప్ వాటరు. అవేసి ఇది జంతికల పిండిలాగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోండి. చెప్పాను కదా, హాట్ వాటర్ కానీ, ఆయిల్ కానీ, బటర్ కానీ ఏమీ వేయట్లేదు. చూస్తున్నారు కదా, పిండిని ఇంత సాఫ్ట్‌గా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనందరికీ జంతికల గొట్టం తెలుసు కదా, దానికి కాస్త ఆయిల్ రాసుకొని ఈ రిబ్బన్ లాగా ఉంది కదా, అది వేసుకున్నాను నేను. రిబ్బన్స్ పకోడీ కదా ఇప్పుడు మనం చేసుకునేది. అది వేసుకొని అందులో మనం కలిపి పెట్టుకున్న పిండిని వేసుకోవాలి. మనం జస్ట్ మామూలుగా జంతికలు ఎలా ఒత్తుతామో అలానే ప్రెస్ చేస్తే సరిపోతుందండి. చూసారా రిబ్బన్స్ ఎలా వస్తున్నాయో? మామూలుగా జంతికల కన్నా కూడా ఇవి కొంచెం టేస్ట్ వేరేలా ఉంటాయండి. చాలా బాగున్నాయి. ఇప్పుడు బాండీలో ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా ఒత్తుకోవాలి. వీటిని ఆయిల్‌లో వేయగానే వెంటనే కదపకుండా ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత కదపాలి. చూసారా ఎంత క్రిస్పీగా, కలర్‌ఫుల్‌గా చాలా బాగున్నాయి కదా! పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇంత క్రిస్పీగా బాగున్నాయి. ఇలానే ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ అన్నీ కాల్చుకోవాలండి ఈ పిండినంతా అలానే. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ పిండి మొత్తానికి ఇంత పకోడీ అయితే అయిందండి. చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.